దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోట వద్ద నవంబర్ 10వ తారీఖు జరిగిన కారు బాంబు బ్లాస్ట్ కేసులో మెజారిటీ నిందితులు హర్యానాలోని ఆల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఆశ్రయం తీసుకున్నట్లు తెలుస్తుండడం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఈ దుర్ఘటనలో 13 మంది మరణించగా 20 మందికి పైగా గాయపడ్డారు. ఆల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తున్న చాలా మంది ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు, ఎన్ఐఏ అధికారులకు తోడుగా ఆల్ ఫలాహ్ యూనివర్సిటీపై దాడులు చేసి విచారణ చేస్తున్నారు. యూనివర్సిటీకి వస్తున్న ఫండ్స్, బ్యాంకు ఖాతాలపై ఈడీ విచారణ చేపట్టింది. ఆల్ ఫలాహ్ యూనివర్సిటీలో దాదాపు 600 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో చాలా మందికి ఉగ్ర మూలాలు ఉన్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది. దీంతో కాలేజీ మూతపడే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. ఆ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో పడిపోయారు. దీనిపై యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థి ఒకరు మాట్లాడుతూ, మా యూనివర్సిటీలోని టెర్రర్ డెన్ గా పిలుస్తున్నారని పేర్కొన్నారు. కొంతమంది యూనివర్సిటీని పునాదులతో సహా కూలగొట్టాలని అనుకుంటున్నారు. కానీ వందల మంది విద్యార్థుల జీవితాలను పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాం. కెరీర్ ను మలుచుకోవడానికి ఇక్కడికి వచ్చారు. రేపు కాలేజీని మూసేస్తే 5 ఏళ్ల నీట్ కష్టాలు, లక్షల రూపాయల డబ్బు వృధా అయిపోతాయి. మా బ్యాచ్ విద్యార్థులను హాస్పిటల్లో నమ్మే పరిస్థితే కనిపించడం లేదంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. పరీక్షలు ముగియడంతో విద్యార్థులంతా ఇళ్లబాట పట్టారు. తమ పేరు, ఐడెంటిటీ చెప్పకుండా మీడియాతో తమ బాధలు వాళ్ళు చెప్పుకున్నారు. ఈ విద్యార్థి ఆవేదనను మనం పరిగణలోకి తీసుకుంటే, తోటి విద్యార్థులు వైద్య విద్య అభ్యసించడం మాని ఈ ఉగ్రవాదం అంటే దేశద్రోహానికి పాల్పడుతున్న అనుమానాలు కలిగినప్పుడు వీళ్ళు స్వచ్ఛందంగా ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకి సమాచారం ఇచ్చి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చి ఉండేదే కాదు. ఈ ఆల్ ఫలాహ్ యూనివర్సిటీలో వైద్య విద్య అభ్యసిస్తున్న వారే ఢిల్లీ ఉగ్ర మూలాలకు సంబంధించిన కేసులో పెద్ద ఎత్తున పట్టుబడుతున్నప్పుడు మిగిలిన విద్యార్థులు కూడా ఈ పరిణామాలు శరాఘాతంగానే తగలడం సహజమే. ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తు కంటే కూడా దేశ భద్రతా భవిష్యత్తు మీద ప్రధానంగా చర్యలు ఆధారపడి ఉంటాయని ఈ విద్యార్థులు గుర్తుంచుకోవాలి. ఉగ్రవాదులతో సంబంధం లేని విద్యార్థులకి ఖచ్చితంగా ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూడాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. వైద్య విద్యార్థులు కూడా తమ తోటి విద్యార్థులు చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకి, దేశద్రోహానికి పాల్పడే పరిస్థితులు ఉన్నప్పుడు అప్రమత్తం కాకపోతే వీళ్ళు కూడా ఏదో విధంగా మూల్యం చెల్లించుకునే అవకాశాలే స్పష్టంగా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.